రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మిషన్ కమిషన్ ను చేపట్టింది. నో కమిషన్ నో పేమెంట్స్ అన్న రీతిలో నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. ఎలాంటి చెల్లింపులు చేయాలన్నా 8% కమిషన్ ప్రభుత్వ పెద్దలకు ముట్ట చెప్పాల్సిందేనని హస్తం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర సర్కారుకు హైకమాండ్ 2000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టిందని వినికిడి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఫండింగ్ సోర్స్ తెలంగాణేనట. ఇక ఖజానా ఖాళీగా ఉన్న ఢిల్లీకి నజరానా మాత్రం ఆగడం లేదంటున్నారు. పాపం ఎలాంటి కమిషన్లు ఇచ్చుకోలేని రిటైర్డ్ ఉద్యోగుల వేతలు చెప్పనలవి కావడం లేదు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో మిషన్ కమిషన్ ను డైరెక్ట్ గానే టేకప్ చేసినట్లుంది. పర్సంటేజ్ ఇస్తేనే పేమెంట్ అంటుంది. అదేమిటంటే నిర్లజ్జగా హైకమాండ్ ను కోట్ చేస్తోంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలా ఎన్నికలు ఏవైనా ఫండింగ్ సోర్స్ తెలంగాణనే అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. రాబోయే మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వం ముందు 2000 కోట్ల టార్గెట్ పెట్టినట్లు సమాచారం. దీంతో కమిషన్ లేందే ఎలాంటి పేమెంట్లు జరగటం లేదని కాంగ్రెస్ క్యాడర్ లోనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓవైపు గడిచిన 6 నెలలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన 2000 కోట్ల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు ఓ బడా కంపెనీకి మాత్రం సుమారు 600 కోట్ల చెల్లింపులు ఒకే దఫా జరిపిందని సమాచారం. కాగా ఈ లావాదేవీ వెనుక అమ్యామ్యాల తతంగం ఉందనేది ఆరోపణ. ఖజానా ఖాళీగా ఉన్న ఢిల్లీకి మాత్రం నజరానాల పరంపర ఆగటం లేదని విమర్శలకు పరిశీలన. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం తరపున ఏవైనా చెల్లింపులు జరగాలంటే మినిమం 8% కమిషన్ ముట్టజెప్పాలనేది అనఫీషియల్ రూల్. కాగా పార్టీ వర్గంలో మాత్రం ఇది ఓపెన్ సీక్రెట్. ఏ ఇద్దరు ప్రతినిధులు మాట్లాడుకున్నా కమిషన్ల ప్రస్తావనే. ఏం చేస్తాం మరి, ఢిల్లీ అధిష్టానానికి పంపాలి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖర్చులకు సర్దాలి అన్న జస్టిఫికేషన్ కామన్ అయిపోయింది. రాబోయే మహారాష్ట్ర ఎన్నికలకు 2000 కోట్లు అడ్జస్ట్ చేయాల్సిన బాధ్యతను ఏఐసిసి పెద్దలు తెలంగాణపైనే మోపారట. దీంతో మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ బజాప్తా బహిరంగంగా చెప్పి మరీ కమిషన్లను దండుకుంటున్నారు. వచ్చిన 10 పైసల్లో 7 పైసలు ఢిల్లీ గద్దలకు, 3 పైసలు ఇక్కడి పెద్దల వాటాగా నిర్ణయం అయినట్లు వినికిడి. ఈ నేపథ్యంలో మా వాళ్ల పేమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవి విడుదల చేయిస్తే అడిగినంత పర్సంటేజ్ ఇస్తామంటూ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్లకు ఓపెన్ ఆఫర్స్ సైతం వస్తున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వివిధ రకాల లావాదేవీల కోసం ప్రభుత్వం ఒక కార్యాచరణ అవలంబిస్తోంది. నెలల మొదటి వారం జీతాల చెల్లింపులు, 2వ వారంలో అప్పులు, కేంద్ర పథకాల వాటా కేటాయింపులు, 3వ వారంలో సంక్షేమ ఇతర ప్రాధాన్య పథకాల కోసం మంజూరు, 4వ వారంలో కాంట్రాక్టర్లు ఇతర ప్రైవేటు పేమెంట్లు జరిపేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. ఇందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి అంగీకారాన్ని సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ కార్యాచరణలో అన్ని వర్గాల ప్రస్తావన ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవటం గమనార్హం. పదవి విరమణ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన తర్వాత 2024 ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 9000 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందారని ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇలా రిటైర్ అయిన వీళ్లకు పిఎఫ్, గ్రాట్యుటీ, ఇతర సెటిల్మెంట్లు వెంటనే జరపాల్సి ఉంటుంది. ఈ మొత్తం సుమారు 2000 కోట్లు. కానీ ఆ ప్రక్రియకు ఇప్పటి వరకు అతిగతి లేదు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల చెల్లింపులు అసలు ప్రభుత్వ ప్రాధాన్యంలోనే లేని అంశంగా మారింది. దీంతో ఓ ఇల్లు కట్టుకుని శేష జీవితం ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్ళు, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకునే వాళ్ళు, ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇతరత్ర శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ వర్గం నుంచి కమిషన్లు రాకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కారణం అనేది ఆరోపణ. అందుకే ప్రభుత్వ పెద్దలు కనీసం వీళ్ల దిక్కు సైతం చూడటం లేదనేది అభియోగం. ఖజానా ఖాళీ,
పైసలు లేవనే కంగలి కథలు ఓవైపు వినిపిస్తూనే మరోవైపు ఓ బడా కంపెనీ మధ్యవర్తిత్వం ద్వారా తాజాగా ప్రభుత్వం ఒకే దఫాలో కాంట్రాక్టర్లకు 600 కోట్ల చెల్లింపులు జరిపినట్లు తెలుస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి కలగజేసుకుని ఈ పేమెంట్లకు క్లియరెన్స్ ఇప్పించాడని సమాచారం. తద్వారా కమిషన్ల రూపంలో ఓ 48 కోట్లు చేతులు మారాయని వినికిడి. ఇలా కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఒక బడా గుత్తేదారు దగ్గర రింగ్ అయి ప్రభుత్వ పెద్దలతో మిలాఖాతై కమిషన్ల దందా నడపడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు మహా అయితే ఓ 2000 కోట్లు కేటాయిస్తే కథ సుఖాంతమవుతుంది. కానీ పాలకులు కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు. ఓవైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా ఢిల్లీకి మాత్రం నజరానా ఆగటం లేదని, అక్కడకు చేరాల్సిన రొక్కం బరాబర్గానే చేరుతుందనేది రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై అభియోగం. ఎన్నికల్లో లెక్చర్లు దంచినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే. దానికో విజన్ ఉండాలి. అభివృద్ధి చేయాలంటే మెదడును కరిగించాలి. ప్రజలకు సంక్షేమాన్ని అందించాలంటే మేధస్సునంతా రంగరించాలి. రూపాయి సృష్టించాలంటే మైండ్ షార్ప్గా పనిచేయాలి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలి. పెట్టుబడులు తేవాలి. వెల్త్ క్రియేట్ చేయాలి. కాంగ్రెస్ పాలకులకు ఇందులో ఒక్క క్వాలిటీ కూడా లేదు కాబట్టే పాలన పడకేసింది. కాసుల కోసం తెలంగాణ రాష్ట్రం కేంద్రం ముందు చేయి చాచాల్సిన దుస్థితి వచ్చింది. ఒక విజన్ లేదు, విజనరీ లీడర్ లేడు. గుడ్డెద్దు చేలో పడ్డట్టే నడుస్తోంది కాంగ్రెస్ పాలన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి 3 త్రైమాసికాలు గడిచిపోయాయి. గడిచిన 10 నెలల్లో అప్పులు తప్ప రేవంత్ సర్కారు సాధించిన గొప్పలేం లేవు. డెవలప్మెంట్ నిల్. ఆర్థిక నిర్వహణ చేతగాక కాంగ్రెస్ పాలకులు పరేషానవుతున్నారు. పైస పుట్టక ఆగమైపోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో కూడా పూర్తిగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ సర్కారు పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా మారింది. వచ్చే 5 ఏళ్ల కాలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ 10 నెలలు చేసిందేమీ లేదు. వచ్చే 4 ఏళ్లు కూడా వాళ్ళు చేయగలిగిందేమీ లేదని సీన్ చూస్తేనే అర్థమైపోతోంది. కాంట్రాక్టుల చెల్లింపులే దాదాపు 55,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని అంచనా. దీంతో తమ అప్పుల్లో కోత విధించవద్దని, కొత్త రుణాలకు వెసులుబాటు కల్పించాలని రేవంత్ ప్రభుత్వం కేంద్రం ముందు చేతులు చాచింది. ప్రతి నెల 1వ తారీఖు వస్తే సర్కారు గుండెల్లో డీజే మోగుతోంది. ఇటు ఖజానా చూస్తే ఖాళీ, ఖర్చులేమో భారీ. వెరసి నెల తిరిగిందంటే సర్కారు మెడ మీద కత్తివేలాడుతోంది. ఈసారి 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాల టాక్. ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అందులో కనీసం 2 చెల్లించాలన్నా నెలకు దాదాపు 300 కోట్ల రూపాయల అదనపు భారం తప్పదు. మరోవైపు వివిధ రకాల టోకెన్ల చెల్లింపులే సుమారు 55,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఇక అభివృద్ధి అయితే అంజనం వేసి వెతికినా కనిపించే పరిస్థితి లేదు. సంక్షేమం సంగతి సరే సరి. సంక్షేమం అనే పదాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వల్లించిన 6 గ్యారంటీలు అటక మీద రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటిని అమలు చేయడానికి సర్కారు దగ్గర దమ్మిడీ లేదు. పోనీ ఏవైనా కొత్త ఆదాయ మార్గాలు వెతికి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు కొత్త అప్పుల కోసం కాంగ్రెస్ పాలకులు వెంపర్లాడుతున్నారు. రుణాల్లో కోత పెట్టవద్దని, అప్పుల కోసం అదనపు వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని యాచిస్తున్నారు. ఇదిలా ఉంటే రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ కల్పిస్తున్న స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్ వెసులుబాట్లను ప్రభుత్వం ఎడాపెడా వాడేస్తోంది. ఒక్క జూలైలోనే 31 రోజులకు గాను 28 రోజులు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. ఇది ఏమాత్రం అదుపు తప్పి ఓవర్ డ్రాఫ్ట్ స్థాయికి చేరినా వడ్డీ మోతమోగుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి 50,000 కోట్ల రూపాయల మేరకు రుణ వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. అంటే పాలకులు ఇప్పటికే ఎఫ్ఆర్బిఎంలో 50% నిధుల్ని వాడేసుకున్నారన్నమాట. రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల్ని సర్కారు ఎలా డీల్ చేస్తుందన్న చర్చ సాగుతోంది.
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా 18,000 కోట్ల రూపాయల పంట రుణమాఫీ చేయడం వల్ల ఆర్థికంగా ప్రభుత్వ వెన్నెముక విరిగినంత పనైంది. ఈ సంకట పరిస్థితుల్లో పాలకులు నెలలోని 4 వారాలను వాళ్ళ అవసరాలకు అనుగుణంగా విభజించి వివిధ కార్యక్రమాలను చేపట్టే కార్యాచరణకు నడుం బిగించారు. అందులో భాగంగా మొదటి వారం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం, రెండో వారం రాష్ట్ర అప్పులు చెల్లించి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో రాష్ట్రం వాటా కేటాయింపు కోసం, మూడో వారం సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల కోసం నిధులు కేటాయించే విధంగా షెడ్యూల్ చేశారు. ఇక చివరిదైన 4వ వారంలో మాత్రం వివిధ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు జరిపే విధంగా నిర్ణయించారు. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా పాలకులు అనుమతి తీసుకున్నట్లు వినికిడి. కాగా ఈసారి జీతాల చెల్లింపులే గండంగా ఉన్న పరిస్థితి. దీనికి తోడు 55,000 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఈ ఆర్థిక సంవత్సరంలో జరగడం దాదాపు అసాధ్యం. కొద్దో గొప్పో పైసలు మిగిలితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లకు కేటాయించాలనేది ప్రభుత్వ వ్యూహం. తద్వారా కేంద్రం నుంచి నిధులు అందుబాటులోకి వస్తే కాస్త చేయాడుతుందని కాంగ్రెస్ పాలకులు దింపుడుగల్లెం ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటి నడుమ సంక్షేమ పథకాలకు డబ్బులు సమకూరడం కష్టంగా మారింది. దీంతో 6 గ్యారంటీలపై పాలకులు ప్రజల దృష్టిని మళ్లించడం, లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం లాంటి చర్యలకు దిగి అబాసు పాలవుతున్నారు. ఇక రాష్ట్రం ప్రతిదానికి ఢిల్లీ వైపు బేలగా చూడడం విడ్డూరంగా ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత ఆదాయ వనరులను వెతకడం, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ వసూలు చేయడంలో పాలకులు వైఫల్యం చెందడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందనేది వాదన. అసలు స్వీయ ఆర్థిక విధానాలు అవలంబించడంలో కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఒక దార్శనికత లేకపోవడమే ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం అన్న అభియోగం కూడా ఉంది. గతంలో డబుల్ ఇంజన్ సర్కారులో భాగంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పాలకులకు ఆడింది ఆట, పాడింది పాటలా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్న ప్రతి సందర్భంలో కేంద్రంలో కూడా వాళ్ల సర్కారే ఉండేది. దీంతో ఢిల్లీ వెళ్లడం, కేంద్రాన్ని నిధులు అడగడం, కొంత అదనపు రుణ సదుపాయం పొందడం, రాష్ట్ర పాలన సాగించడం మినహా వాళ్లు చేసిందేమీ లేదు. తద్వారా సొంత ఆర్థిక వనరులపై దృష్టి సారించే విజన్ కాంగ్రెస్ పాలకుల్లో కొరవడింది. అందువల్లే ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతోందనేది వాళ్ల వర్షన్. కాగా గతంలో కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు మదిస్తూ అనేక స్వీయ ఆర్థిక విధానాలు అవలంబించి ఖజానా నింపడానికి, తద్వారా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేసేవారని నిపుణులు అంటున్నారు. ఆ దిశలో గత ప్రభుత్వం రికార్డు స్థాయిలో 83% SOTR వసూళ్లు జరిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 100% SOTR వసూళ్లపై దృష్టి సారించే అవకాశం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కాగా ప్రతి నెలా కాక్కు పంపే నివేదికలో ప్రభుత్వం ఈసారి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. 57,000 కోట్ల మేరకు రుణాలు సమీకరించుకుంటామని బడ్జెట్ అంచనాల్లో పేర్కొని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు అప్పజెప్పిన లెక్కల్లో మాత్రం ఆ మొత్తాన్ని 48,000 కోట్లుగా చూపింది. అంటే ఏకాఏకి 9,000 కోట్ల రూపాయల అప్పును కుదిస్తూ CAGకి గణాంకాలు పంపింది. దీని వెనుక ఏదో మతలబు ఉండి ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. అప్పుల్లో కేంద్రం కోత విధించడం వల్లే ప్రభుత్వం కాక్కు సవరణతో కూడిన లెక్కలు అప్పజెప్పి ఉంటుందనేది ఒక వాదన. కాగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఏమైనా బడ్జెటేతర అప్పులు చేసి ఉంటుందా? ఒకవేళ అందుకే రుణ పరిమితిని తగ్గించుకుని కాక్కు నివేదిక పంపించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ మేరకు కాంగ్రెస్ సర్కారుకు డెడ్ లైన్ విధించారు. దసరాలోపు రుణమాఫీ పూర్తి కాకుంటే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఏముండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే, ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే, చెప్పుల లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్లలో మందు బస్తాల కోసం గింత లొల్లిగాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు,
మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగరాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దున్న దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది బై 24 గంటలు, ఇప్పుడు ఎందుకు వస్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దున్న దాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైందా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. నడిమిట్ల 2 ఏళ్లు కరోనా వచ్చింది. మనం ఇళ్లకు తాళాలు వేసుకున్నట్టు వేసుకున్నాం, ఒక్కలం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్, గవర్నమెంట్ కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత కారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమైనా ఉన్నదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి, ఇక రేపు మాపు కోతకు రావట్టే. దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు? వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, అబద్దాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, టైం మీద ఇచ్చిండు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం? కానుగొర్రె మీద చెక్ డ్యాములు కట్టినాం. మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. ఇవాళ ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టలు మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట. వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మొన్న యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మొన్న యాసంగి పంటకు వచ్చినాయా లేదా నంగునూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్లు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది? మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం. ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాలి, కట్టుకొత్తగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా? అసలు ఎప్పుడన్నా వండిందా మనకి? వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం. నీళ్లకు బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా పొంగులేటి ఆయన కుమారుడు ఈడీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సుమారు 12 గంటల పాటు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో మంత్రి అక్రమాలకు సంబంధించిన భారీగా నగదు, కీలక పత్రాలు, ఆధారాలను ఈడీ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ రైట్స్పై ముందస్తు సమాచారం ఉండడంతో పొంగులేటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొద్దున లేస్తే నీతులు వల్లించే కాంగ్రెస్ సర్కార్లోని కీలక మంత్రి అడ్డంగా ఈడీకి దొరికిపోయాడు. గత కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ శుక్రవారం దాడులు జరిపింది. హైదరాబాద్ లోని పొంగులేటి, ఆయన కుమారుడు హర్షరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు జరపడం సంచలనం సృష్టించింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుడిపై ఈ స్థాయి దాడులు జరగటం ఇదే తొలిసారి. సోదాలకు సంబంధించి ఈడీ వర్గాల నుంచి అధికారిక ప్రకటన ఏది వెలువడనప్పటికీ పెద్ద ఎత్తున అక్రమాలను గుర్తించినట్లు ప్రాథమికంగా తెలిసింది. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. బోగస్ కంపెనీలతో విదేశాలకు, హవాల్లో మార్గాల్లో పెద్ద ఎత్తున నగదును తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీడీఎస్ అక్రమాలు సహా పలు అంశాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నాయి. 600 నుంచి 800 కోట్ల మేర అక్రమ లావాదేవీలను అధికారులు కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. పొంగులేటి వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలు ఈడీ హస్తగతమైనట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఇటీవల కాంగ్రెస్ లో చేర్చుకోవడం వెనుక మంత్రి పొంగులేటి కీలక పాత్ర పోషించారు. ఈ ఫిరాయింపుల వెనుక పెద్ద ఎత్తున కోట్లు చేతులు మారినట్లు విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు, వీటి ఆధారంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా త్వరలో దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలోని హైకమాండ్ కు రాష్ట్రం నుంచి అందిన భారీ మొత్తాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఈడీ చేజిక్కించుకున్నట్లు అనుమానిస్తున్నారు. పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసులపై శుక్రవారం ఉదయం సోదాలు జరపడానికి ముందు పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందని ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు చెందిన 2 బృందాలు మొదటి దశలో పొంగులేటి కంపెనీలు, ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాయి. రెండో దశలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో ఆయా కార్యకలాపాలను విశ్లేషించాయి. మూడో దశలో వీటిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఆరోపణల చిట్టాను ఈడీ అధికారులకు చేరవేశాయి. 4వ దశలో ఎఫ్ఐయు నుంచి ఖచ్చితమైన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం పొంగులేటి కుటుంబం నివాసాలు, ఆఫీసులో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రి పొంగులేటి, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్ఫ్రా, రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐటీ, కస్టమ్స్ వంటి దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించగా తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేయటం కలకలం రేపుతోంది. ఈడీ దాడుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శుక్రవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఎక్కడా కనిపించలేదు. అధికారులతో సమీక్షతో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలిసిందే. మంత్రి పొంగులేటి ప్రస్తుతం హిమాయత్
హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లోని తన నివాసంలో ఉంటున్నారు. కొడుకు హర్షారెడ్డి, కోడలు కూడా అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు జూబ్లీ హిల్స్ లో పొంగులేటికి ఉన్న మరో ఇంట్లో ఆయన కూతురు ఉంటున్నారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ లోనూ ఆయనకు అధికారిక నివాసం ఉండగా దానిని తన సంస్థల కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. అలాగే బంజారా హిల్స్ లో రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అయితే జూబ్లీ హిల్స్ నివాసం కేంద్రంగా పొంగులేటి కార్యక్షేత్రాలపై ఈడీ దాడులు జరిగాయి. ఈడీ బృందాల తనిఖీల నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు ఆయన నివాసాలు, ఆఫీసులను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ దాడులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. జూబ్లీ హిల్స్ నివాసంలో మంత్రి తనేడు హర్షారెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. మధ్యాహ్నం రాఘవ గ్రూప్ నకు సంబంధించిన ఆడిటర్ తో కలిపి హర్షారెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలు, హర్షారెడ్డికి 1300 కోట్ల ఆస్తులున్నట్లు వస్తున్న వార్తలపైన ఈడీ విచారించినట్లు సమాచారం. హర్షారెడ్డి అక్రమాస్తుల కోణంలోనూ ఈ సోదాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. హర్షారెడ్డిపై హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకి సుమారు 8 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ల అక్రమ తరలింపు కేసు కూడా ఉంది. హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. మద్రాస్ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అటు ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి నవీన్ కుమార్ 100 కోట్లకు పైగా స్మగ్లింగ్లు చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. క్రిప్టో, హవాలా ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు అప్పట్లో తెలిపారు. ఈడీ అధికారులు మంత్రి పొంగులేటి వివాదాలపైన ఆరా తీసినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో యూరోప్ బ్యాంక్ గ్యారంటీలు, వివాదాల ఎగ్జిమ్ బ్యాంకు అంశాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం 4495 కోట్ల కాంట్రాక్టు అప్పగించింది. అయితే ఇందులో అవకతవకలు జరిగాయంటూ విచారణకు ఆదేశించింది. ఇదే వివాదంలో దేశంలో ఒక్క బ్రాంచ్ లేని వెస్టిండీస్ లోని లూసియా కేంద్రంగా ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పొంగులేటి కంపెనీకి కోట్ల రూపాయల గ్యారంటీలు ఇవ్వటం వివాదాస్పదమైంది. అటు 650 కోట్ల విలువైన టీడీఎస్ ఎగవేత ఆరోపణలపైన ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది. పొంగులేటి కంపెనీల చుట్టూ ముసురుకున్న కేసులు మనీ లాండరింగ్ చట్టంతో పాటు ఫెమా ఉల్లంఘనల కిందకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రవారం నాటి సోదాలకు కేంద్ర బిందువైన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీతో కోట్లలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ 2 కంపెనీల టర్నోవర్, డైరెక్టర్లు, ఇతరేతర వివరాలపైన ఈడీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మంత్రి పొంగులేటి నివాసంలో సోదాలు జరుపుతున్న ఈడీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. మీడియా, స్థానికుల కళ్ల ముందే 3 నోట్ల లెక్కింపు యంత్రాలను పొంగులేటి నివాసంలోకి తీసుకెళ్లారు. పదుల సంఖ్యలో సిబ్బంది గంటల తరబడి 3 యంత్రాలపై నోట్లను లెక్కించాల్సి వచ్చిందంటే భారీగానే నోట్ల కట్టలు దొరకాయని భావిస్తున్నారు. కాగా ఈడీకి పట్టుబడ్డ నగదులో కొంత విదేశీ కరెన్సీ కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఎంత నగదు పట్టుబడిందనే విషయాన్ని ఈడీ అధికారిక ప్రకటన తెలియజేయనుంది. ఇక మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఏ కేసుపై ప్రధానంగా విచారిస్తున్నారనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈడీ సోదాలపై మంత్రి పొంగులేటికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలిసి మంత్రి ముందే జాగ్రత్త పడ్డట్టు తెలుస్తుంది. సహజంగా 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పొంగులేటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున 6:30కే బయటకు వెళ్లిపోయారని సమాచారం. మరి కాసేపట్లో ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారనగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
వేకువనే ఇంటి నుంచి బయటకు వెళ్లిన పొంగులేటి ఒక చోట కూర్చొని ఫోన్ల మీద వ్యవహారాలు చక్కబెట్టారని సమాచారం. కీలక అనుచరులు, తన సంస్థలో పనిచేసే నమ్మకమైన ఉద్యోగులతో ఆయన అనుక్షణం టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈడీ సోదాల సమాచారాన్ని సైతం ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకున్నారని సమాచారం. గతంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలోనూ పొంగులేటి ఇదే రకంగా జాగ్రత్త పడ్డట్టు చెబుతున్నారు. ఈవీ బులెటిన్ విశేషాలు. నమస్తే.